మనం ఇంతకుముందు మాట్లాడుకుంది. ఎన్నికలు లేకుండానే ఎంపీపీ జెడ్పీల ఎంపిక రద్దు కానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కసరత్తులు చేస్తున్న సర్కార్ చట్ట సవరణకు అవకాశాలను వెతుకులాట సర్పంచ్ ఎన్నికల్లో కంగుతిన్న హస్తం పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డైలమా గెలిచిన సర్పంచ్లో తతంగం నడిపేందుకు వ్యూహం ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే మార్గాలు పార్టీ గుర్తులతో పోటీకి వెళ్తే ప్రజలు తిరస్కరిస్తారనే భయం ప్రభుత్వ పార్టీ వైఖరిపై ఇన్ఛార్జి మీనాక్షి గుర్రు ఇప్పటికే అధిష్టానికి పలు అంశాలతో ఫిర్యాదు 15% రిజర్వేషన్లు అంటూ హైకోర్టుకు ఏజెన్సీ ప్రాంత ఎస్సీలు బీసీ రిజర్వేషన్లకు బీసీ సంఘాల పట్టు అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్కి వస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎలక్షన్లకు డైర్గా పోవడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, రేవంత్ రెడ్డి భయపడుతుంది, రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ భయపడుతుంది. దానికి ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? చట్టాలల్లా కొత్తగా లొసుగులు తోలాడుతున్నారు. ఏమని? ఎలక్షన్స్ పోకుండానే ఎంపీపీలు జెడ్పీ చైర్పర్సన్స్ ఎన్నుకుందాం డైరెక్ట్ గా ఒక స్కెచ్ చేస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఎందుకంటే మన సర్పంచ్ ఎలక్షన్లా చురికిచ్చి కొట్టారు కాంగ్రెస్ ఊర్ల పూటకి. ఏ గుర్తు లేకుండానే మళ్ళా ఎవంది ఇండిపెండెంట్ గుర్తులనే ఆ ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఎంపీటీసీ అంటే ఏంటి? గుర్తు కనబడుతుంది. నీకు మొన్న కూడా చెప్పిన మీ అందరికి హస్తం గుర్తు, కారు గుర్తు కనబడుతుంది. హస్తం గుర్తు కనబడితే ఏం కనబడుతుంది? 6 గ్యారెంటీలు కనబడుతుంది. ఏది మోసం చేసిన 6 గ్యారెంటీలు. కారు గుర్తు చూస్తే ఏం కనబడుతుంది? కేసీఆర్ కనబడుతుంది. మరి హస్తం గుర్తును చూస్తే కారు గుర్తు ఎవరు కోటేస్తాం అనుకుంటారు పబ్లిక్? మనం చూసిన సర్పంచ్ ఎలక్షన్ల పక్క కారు గుర్తు కేస్తారు. కారు గుర్తు చూస్తే కేసీఆర్ కనబడుతుంది. క్లియర్ కట్ గా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోతే ఘోర పరాభవాన్ని చూడాల్సి వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి కొత్త రకంగా చట్టంలోని లొసుగులను దోలాడి అడ్డదారిలో పోయి ఎలక్షన్ లేకుండా అడ్డదారిలో పోయి ఎంపీపీ జెడ్పీ చైర్పర్సన్ చేద్దామన్న ఆలోచనలో స్కెచ్ తోటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందట. మరి చూద్దాం అది ఎంతవరకు అవుతుందో. గిదా లెక్క. దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాలా, పోవాలి. మీరు చేసిన పనులు మొత్తం చెప్పాలి మంచిగా ప్రజలకి. మేము ఇది చేసినాం ప్రజలారా, మీకు ఇది చేసినాం, మీకు ఇది అదప్ప చెప్పినాం, ఇదప్ప చెప్పినాం అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసినాం, మీకు ఎన్నో పథకాలు ఇచ్చినాం. మొత్తం ఇట్లా డాంబరికం లేకుండా ఉన్నది మంచిగా చెప్పుకోవాలి, గట్టిగా చెప్పి ఓటు అడగాల. చాలా ప్రజలు నిర్ణయిస్తారు ఓటు వేయాలా వద్దా అని. రాజ్యాంగాన్ని మార్చడానికి మీరెవరు? రేవంత్ రెడ్డి గారు. ఏళ్ళ తడబడి నడుస్తున్న రాజ్యాంగాన్ని మారవడానికి మీరెవరు? ఎప్పుడైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిన తర్వాతనే వాళ్ళు ఎన్నుకుంటేనే ఎంపీటీసీలు ఎన్నుకుంటే ఎంపీపీ, జెడ్పీటీసీలు ఎన్నుకుంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్. అది ఆనవాయితీకి వస్తుంది కదా. ఇలా మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోనికి రాజ్యాంగం లొసుగులు దౌడాడి ఆ లొసుగుల ప్రకారం వస్తా అంటే ఎవరు ఒప్పుకున్న పొజిషన్ ఏముండదాడా? అది కాని పని. అంటే ఇంకోటి కూడా ఇలా పరిశాన్ వచ్చి పడ్డది కదా ఎలక్షన్లు పెడదామంటే కూడా బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా.